హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మెక్కరేన్ ఆడబోతున్నాం. అది విధంగా ఒక న్యూ వాచెస్ వీడియో. సో ఈరోజు అయితే మనం దీని పేరేంది గైస్, మర్చిపోయినా. షార్ట్ గనా ఎంబర్ గన్ 8 వాచెస్, మిసైల్ రైక్ 8 గైస్. సో ఈ రెండింటికి అయితే వాచెస్ చేద్దాం. సో మిగతా వెబ్స్ అన్నీ తీసేసేస్తా. సో నేను ఇంకొక వాటర్ గైస్ గేర్ హబ్లో కొడదాం ఫస్ట్ అయితే. సో టైర్ 6 గైస్, నేనైతే కొంచెం లోడ్ దీన్ని టైం పడుతుంది. టైర్ 6 7th ఇది 7th. నాకు రోమన్ నెంబర్స్ గుర్తుకొస్తలేవు. అరే మనం కొత్త ఎక్కుబిట్టాం, మనకు కొత్త సెంటినల్ ఎక్కువద్దు గైస్. ఇప్పుడు మనమైతే ఫస్ట్ వెపన్ చూద్దాం. సో మనం అందులో కొనికి 30 అమ్మ బాబోయ్ 30 కావాలంట. 8 ఉన్నాం, 30 ఎక్కువ అయితే మనం పోగలుగుతాం. అమ్మా 30 ఎక్కువ అంటే. సో గైస్ 30 అంటే నేను ఒక 2-3 వెపన్స్ కొనాలి గైస్ కన్ఫర్మ్. ఈ ఏంటిది ఈ టైర్లకి నెక్స్ట్ టైర్ పోవాలంటే. సో దానికోసం అయితే మనం ఏ వెపన్స్ కొందామో చెప్పండి. సో మనం ఇది కొనొచ్చు. పాడ్గన్ 8 కాదు, పాడ్గన్ 10. సో గైస్ పాడ్గన్ 10 కొనుక్కోవచ్చు మనం. పాడ్గన్ 10, ఫ్యూజన్ గన్, రివాకర్స్, రిపీటర్స్, చైన్ గన్, పాడ్గన్, పల్స్ ప్లాజ్మా, ఇదేమో గైస్ పేరు తెలియదు, చూడండి మీరైతే. గ్రావిటేషనల్ బీమ్ అండ్ స్టామ్ ర్యాక్ 10. అంతే గైస్, ఇవన్నీ మనం ఈ దాంట్లో కొనవచ్చు. సో మీరే చెప్పండి మనం ఏ వెపన్ అయితే కొందామో. ఒక 3-4 వెపన్స్ అయితే చెప్పండి. మీరు ఎక్కువ ఏ కామెంట్లు ఉంటాయో అదైతే నేను బై చేస్తా. సో ఇప్పుడైతే వాచెస్ని స్టార్ట్ చేసేద్దాం. సో 2 వెపన్స్ని అయితే నేను కిల్ షాట్ మీదనే వాడతా. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చూపిస్తా. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని పేరు ప్యారడైజ్ ప్లాజా. సో ఫస్ట్ అప్పటి కాలంలో ఓల్డ్ దుబాయ్ దీని పేరు. సో ఫస్ట్ అయితే మనం మిసైల్ రైక్స్ వాడదాం. సో ఫస్ట్ ఈ వెపన్స్ తర్వాత ఎంబర్ గన్ వాడదాం. సో మీకైతే రూల్స్ తెలిసినాయి అనుకుంటా. మీరు మన ఛానల్లో రెగ్యులర్ సబ్స్క్రైబర్ వ్యూవర్ అనుకోండి, అదైతే మీకు తెలుసు రూల్స్ అయితే. దీనికన్నా ఎక్కువ ఎవరు కొడతారో అది విన్నర్ కిల్స్. ఎవరా నువ్వు? అమ్మా ఫ్రీజర్ కానీ ఇచ్చేసింది గైస్ నాకు. డిస్కౌంట్ పోర పంది. ఎంత గ్లిచ్ అవుతుంది గైస్. ఆర్టిస్ట్ వచ్చింది, ఆర్టిస్ట్. అమ్మా గ్లిచ్ తగ్గిపోయింది. మెల్లగా వెక్కిందాం. సో ఒక కిల్ వెళ్ళిపోయింది అట్లా ఇట్లా. చాలా గ్లిచ్ తింటుంది గైస్, గ్లిచ్ తింటుంది మస్తు. అర్థమవుతుంది మ్యాచ్ ఏం చేయాలో. సో ఇప్పుడు జర తగ్గిపోయింది గ్లిచ్ అయితే. సో మనం మళ్ళీ ఈడికి వచ్చేసేద్దాం. ఈ నుంచి అయితే కొడదాం మనని. ఇంకొక కిల్ వెళ్ళిపోయింది అన్ని చెల్లి. అమ్మా జస్ట్ జావెలిన్ ర్యాక్స్ పడుతున్నాయి నాకు. బతికిపోయినా కొట్టాలి. దారా బయటికి రా, భయపడుతున్నావు. ఎవరిని మీరు నువ్వు పోరా. అమ్మ నా మీద చూస్తున్నాను అనుకున్నా గేసి నేను. అసలు భయం అయిపోయింది. ఒక సెకండ్ నాకన్నా ప్రో లేరు రే మిసైల్ ర్యాక్ వాడడంలా. ఇద్దరు ఉన్నారు గేసి, అదైతే నాకు కన్ఫర్మ్ తెలుసు. ఈ బిల్డింగ్ ఇంకా ఇంకొకడు ఉన్నాడు. దాసుకుండు గాయస్. ఆడికి నాకు కరెక్ట్ వాచెస్ అవుతుంది. ఆడు నాకే ఫస్ట్ కొడదామని చూస్తాడు. అమ్మ మనోడు చూసుకుంటుందండి. మనోడైతే వేసేసుకున్నది వేసా అని. వీడు ఎవ్వరు లేదు వీడబిట్టంగా. సో మధ్యాహ్నం దానికి కొడదాం అనుకుంటున్నా. సో 10k డ్యామేజ్ పడ్డది. మస్తు కిల్ వెళ్ళిపోయింది గైస్. ఒక కిల్ వెళ్ళిపోయింది అన్ని చెల్లి. ఇంకొకటి వస్తుంది చెల్లి. మస్తు ఘోరంగా ఆడాల్సి వస్తుంది గైస్. ఒక్క షాట్ పడలేదు గైస్. ఒక 2-3 షాట్లు పడున్నా కానీ ఆడు అయిపోతుండే. నన్ను చూస్తుండు గైస్ ఆడు. అరే ఈ బిల్డింగ్ ఇక్కడ నుంచి ఇంకొకటి వస్తుండు. షాడో గైస్ కిల్ అయిపోయింది. షాడో నాకు షాడో అంటే అస్సలు ఇష్టపడదు గైస్. అసహ్యం దాన్ని చూస్తుంటే అనిపిస్తుంది.
డామినేటింగ్. ఓ మై గాడ్, ఉరకాలి. మన హెల్త్ తక్కువ ఉంది, 48K ఉంది. ఎవడన్నా మన మీద పగబట్టి ఇస్తున్నాడు అంటే కథమైపోతాం మనం. బ్రికాజ్ ఓ బాయ్, బ్రికాజ్ వచ్చింది గ్రీన్ కలర్ స్కిన్తో. అమ్మ జెఫర్గా నాకెళ్ళరా నువ్వు అట్లా దొరుకుంటే. ఒర్రే వీడియో నిజం చింతలో బ్లూ అయిపోతుండు. చా అందులో పోవద్దు, మన కళ్ళు మండుతున్నాయి అందులో పోతుంటే. ప్యాంతర్ది షీల్డ్ ఉంది గాయస్. ప్యాంతర్ కానీ షీల్డ్ పోతే అటాక్ చేద్దామని చూస్తున్నా. పడలే ఒకటి బిట్టంగా మంచి యూస్ కొట్టాలి. మస్తు ఘోరంగా అవుతుంది ఈ మ్యాచ్ మాత్రం. అరే మళ్ళా షీల్డ్ వేస్తాడు ఆడు. అండ్ షీల్డ్ ఎట్లా వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓయ్ చల్, నేను వెళ్ళిపోతా. మర్చిపోయి డాష్ ఇద్దామంటాడు, దీంతోనే వెళ్ళిపోయాడు. అమ్మా, సో మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. సో మన కిల్ షాట్ వస్తుంది అనుకుంటున్నాను, MVP చూద్దాం. మన కిల్ షాట్ MVP వచ్చింది. ఎన్ని కిల్స్తోని? 7 కిల్స్తోని. సో ఎంబర్గన్తో 8 కిల్స్ చేసి ఎంబర్గన్ విన్ అవుతుంది. సో మళ్ళీ ఒక మాట, ఇదైతే జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఎంబర్గన్స్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎంబర్గన్ తీసుకొని వెళ్ళిపోదాం. సో ఎంబర్గన్స్ అయితే తీసేసుకున్నా. అరే సెకండ్స్ అయిపోతున్నా పైన. ఇప్పుడు ఏమంత గ్లిచ్ తింటలేదు గైస్ గేమ్ అయితే. ఇప్పటిదాకా మ్యాచ్ ఎంత గేమ్ గ్లిచ్ అయింది గైస్. మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఓయ్ ఎవర్రా? నాకు ఒక్క డ్యామేజ్ వేయలేడు గేసి ఆడైతే. అట్లా తీయలేడు గేసి ఆడ అబిలిటీ యూజ్ చేసినా. వీడికి ఎవరన్నా వస్తారేమో. వచ్చిరు. ఇవ్వను మీరా నువ్వు ఇంతలో డ్యామేజ్ ఇస్తున్నావు. అమ్మ బ్యాక్ డ్యామేజ్ గాయస్. అవును అదేదో అబిలిటీ ఇచ్చిండు ఆడ అంది. మనం డబ్బుని వెళ్ళిపోవాలి ఇది క్యాప్చర్ చేసేసి. సో గైస్ కిల్లింగ్ స్ప్రే వచ్చేసింది. ఇది నుంచి వెళ్ళిపోతా. ఇంకొక కిల్ నుంచి మ్యాప్లో పెట్టని చూస్తున్నాను అప్పుడప్పుడు. అరే ఆడు నాకు ఆర్మర్ కనిపిస్తుంది చూడండి. గోడకు అవతల దిక్కున్నాడు కానీ నాకు కనిపిస్తుండు. డ్యామేజ్ వాడు ఉత్తి విడుస్తున్నాయి నాకు అక్కడ చదివుతా. సో చూడండి రే ఏం అబిలిటీ రా నీవి. వచ్చి కిలో తీసేసుకున్నా. ఇంకొక కిల్. మస్తు నడుస్తుంది మ్యాచ్ అయితే. అమ్మ బాబోయ్, ఎన్ని కిల్స్? 6 కిల్స్ చేసిన. ఇంకో 2 కిల్స్ చేస్తే ఇది విన్ అయిపోతుంది, లేకపోతే విన్ కాదు. 44 కిల్ మిగిలిన. ఇంకా 5 మంది ఆడనే ఉన్నారు. సో మనం కొంచెం ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోదాం ఇట్లా. ఓ చూసి ఒక వాటర్ ఇద్దరు వస్తారు గైస్. ఇద్దరికిద్దరు అసిస్ట్ అయింది గైస్. చీ ఇద్దరికిద్దరు అసిస్ట్ అయ్యారు. ఒక్క కిల్లని వచ్చేది నాకు. అన్ని వడ్డీ గైస్, అన్ని వడ్డీ. ఆడు ఎట్లాంటివో జాలియన్ ర్యాక్స్ యూజ్ చేస్తుండు. అవును జాలియన్ ర్యాక్స్ చూడు. 11K మీద మిగిలిన. చా అరే ఆడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బిట్టం గ్లిచ్ అవుతుంది గైస్ అంతవరం. అయినా మ్యాచ్ బిట్టంగా అయిపోయినకి వస్తుంది. దీంతో 2 కిల్స్ చేయాల్సిందే. ఇక్కడ సార్ మిక్స్ ఉన్నాయి. అరే ఎండి అది ఒక కిల్ వెళ్ళిపోయింది. అన్స్టాపబుల్. ఇక్కడ సైడ్ ఏదో అవుతుంది. ఊరే మైండ్స్లో పోయిన. అమ్మ లాంగ్ ఆర్మ్స్ వెపన్స్ ఫస్ట్. అరే అమ్మ ఎరెక్ట్నెస్ గైస్ అది. మ్యాచ్ అయితే అయిపోయింది. సో గైస్ 2 మెక్స్కి అయితే టై అయిపోయింది. సో వీటికి మళ్ళీ వాచెస్ పెడతా, అప్పుడు చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇప్పుడు విట్టంగా కిల్ షాట్ విన్ అయింది 7 కిల్స్తోని, అన్స్టాపబుల్. సో రెండింటికి అయితే టై అయిపోయింది. మళ్ళీ మ్యాచ్ పెడతాను నేను. మళ్ళీ ఒక వీడియో వస్తుంది రెండింటికి. అప్పుడు ఎవరు విన్నర్ అవుతారో డిక్లేర్ అయిపోతుంది. సో బాయ్.